సంపాదించాలా అని డిస్కస్ చేసుకుంటున్నాం. మీలాంటి భార్య దొరకడం ఇతని అదృష్టం. మీ వల్లే కొంచెం డబ్బులు చూడగలుగుతున్నాడు. ఇప్పుడు ఇంకొక డీల్ వచ్చింది. ఎక్కువ పింక్ సాల్ట్ ని సప్లై చేయాలి, కానీ రిస్క్ కూడా ఎక్కువే. మనం రెగ్యులర్ గా సప్లై చేసే కార్లో మనం స్మగ్లింగ్ చేయలేం. ఎవరైనా విఐపీలు, సెలబ్రిటీలు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ల కారు కావాలి. ఆ పేరు చెప్పగానే, కారు చూడగానే పోలీసులు కారు దగ్గరికి కూడా రాకూడదు. అలాంటి కారు అరేంజ్ చేయగలిగితే చెప్పండి, ₹1 కోటి సంపాదించొచ్చు. ₹1 కోటి? కోట అని కప్పలా నోరు తెరవద్దు. అంత రిస్క్ లేకపోతే అంత డబ్బు ఎందుకు ఆఫర్ చేస్తాడు? మనకి ఏ విఐపీలు తెలియదు కదా. తెలిసినా మనకు వాళ్ళెందుకు కారు ఇస్తారు? ముందు ఈ పనులు ఇక్కడితో ఆపేయాలి. డబ్బు కోసం ఇంత పని చేయాలా? ఇంత నీచానికి ఒడిగట్టాలా? చేపలమ్మిన డబ్బులు చేపల కంపు కొట్టవు. నువ్వు డబ్బులు ఎలా సంపాదించావు అన్నది ముఖ్యం కాదు, డబ్బు సంపాదించావా లేదా అదే ముఖ్యం. విఐపీలెందుకు? శివగామి లేదా? శివగామి కార్ చాలు కదా. ఆ కారు శివగామిది అని తెలిస్తే చాలు, పోలీసులు అసలు ఆ కార్ దగ్గరికే రారు. నేను చాలా సార్లు చూశాను. చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వెళ్ళి శివగామి కార్ని నువ్వు ఎలాగైనా తీసుకురావాలి. కార్ ఎలా తీసుకురావాలి? అది కూడా నేనే చెప్పాలా? శివగామి ఇంటికి వెళ్ళి శివగామి కార్లో ఏదో ఒక వైర్నో ఏదో ఒక ప్లగ్నో పీకి తీసుకొచ్చాయి. శివగామి కార్ను నడపడానికి ట్రై చేస్తే ఆ కార్ స్టార్ట్ అవ్వకూడదు.